తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాలం మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు, అదే అమ్మాజీ. దానికి ఫిట్స్ వచ్చింది, మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాన్ని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంది? అబ్బా, రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచునా. हम आपके है कौन दिलवाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేనిచ్చేయి. అలావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో సిగ్గుపిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకుంటానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానరా గాడిదా. ఓయ్, నేను తాకట్టెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. దీని అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ ని 1,00,000 రూపాయలని చెప్పి వేలం వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు, ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెళ్ళలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,500,000. వెరీ గుడ్. 1,500,000 ఒకటోసారి, 1,500,000 రెండోసారి, 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లను ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే, 25 ఏళ్ల నుంచి నీ మెళ్ళలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెళ్ళలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది, అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ, కూర్చోండి.
వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో ముందు ఆటో పిలవండిరా. వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నజ్జడిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షల? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా, ఆకలి వేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి. అడ్డొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరే మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా, నా డబ్బులు ఏంటి? ఇవ్వండిరా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? వాళ్ళే వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ నిన్నే పిలుస్తున్నాడు. నిన్నే పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తాడు రా. ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏంట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నాడు రా, ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. మళ్ళీ అప్పుకోవాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనే సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే వీడే ఇలాంటి అల్లుడి కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? రేయ్ ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 చేంజ్ ఉంటే ₹1 వేస్తారు. అయితే అతను మీకంటే 500 లెట్టు డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీత కార్ లోపల ఉన్నది షావు కార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామ 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకల్లా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం, వదిలే. ఎలా? ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయా? అచ్చి అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. రేయ్. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తుంటాం, సరేనా? వెనక్కి వెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేనేం చేయాల్సి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తాను ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. అరచి రే 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 తాగుదురా. ఇవి ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? హే అచ్చా, మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్ళిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు.
ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా. రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా. ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. అయితే మన అడిగినవన్నీ రావా? ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందుకు తీసుకోండి. తీసుకురా. హేయ్, హేయ్. బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో. ఏయ్. ఇటు ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? పిల్లల స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, వారం రోజులు ఓటీ చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు.